నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. మొబైల్ ఫోన్ వాడే వారందరికీ కూడా పోలీసు వారి హెచ్చరిక అండి. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫోన్‌కి సంబంధించి ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తత అవసరమండి. కొత్త పద్ధతిలో మోసగాళ్ళు వల వేస్తున్నారు. అంటే ముఖ్యంగా వృద్ధులు, అలాగే మహిళలు, తెలియని వారికి టెక్నికల్ నాలెడ్జ్ పెద్దగా లేని వారికైతే ఈ యొక్క మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఈ ఆన్‌లైన్ మోసాల బారి నుంచి బయటపడాలంటే పోలీసు వారు కొన్నైతే సూచనలైతే ఇచ్చారనమాట. సో, మరి వాటి ప్రకారంగా ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ మోసగాళ్ళ వలలో పడకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరికలైతే జారీ చేశారు. మోసగాళ్ళు నిత్యం కొత్త పద్ధతులను కనిపెడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అమాయకులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఏటీఎం కార్డ్ నంబర్‌లు, అలాగే బ్యాంక్ వివరాలు అడిగి ఓటీపీ ద్వారా డబ్బులైతే కాజేసే మోసగాళ్ళు ఇప్పుడు మరింత అధునాతనమైన పద్ధతులనైతే అవలంబిస్తున్నారు. కొత్త మోసపూరిత వ్యూహాలు ఈ విధంగా ఉంటున్నాయి. తాజాగా మోసగాళ్ళు మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డ్ వివరాల ఆధారంగా మీరు ఈ కేసులో పట్టుబడ్డారంటూ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తూ ఉంటారు. ఈ కాల్స్‌కు తోడు కొందరు నకిలీ పోలీసులు కూడా వీడియో కాల్స్ చేసి పోలీసు యూనిఫామ్‌లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారంటూ బాధితులను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ అందుకున్నప్పుడు భయపడకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. సో, ఎటువంటి భయము అవసరం లేదు. ఒక చిన్న విషాదకర ఘటన జరిగింది. ఇటీవల జరిగిన ఒక దురదృష్టకర సంఘటనలో ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్‌కి భయపడి ఒక తల్లి గుండెపోటుతో మరణించింది. ఇది ఆన్‌లైన్ మోసగాళ్ళ నిర్లక్ష్యం మరియు క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటాయో తెలియజేస్తుంది. కాబట్టి మీ పేరు మీద కొరియర్ వచ్చిందని లేదా ఏదైనా నేరంలో ఇరుక్కున్నారని ఫోన్ చేస్తే తక్షణమే ఆ కాల్‌ను కట్ చేయండి. అటువంటి బెదిరింపులకు లొంగవద్దు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమైన జాగ్రత్తలు మరియు సూచనలు తీసుకోవాల్సినవి. ముఖ్యంగా కాల్ కట్ చేయండి. మీ పేరు మీద కొరియర్ వచ్చిందని లేదా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని గాని బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే మీరు అటువంటి కాల్‌ను కట్ చేయండి. మీ పోలీస్ స్టేషన్‌కైతే వెళ్ళండి. ఎవరైనా వీడియో కాల్ చేసి పోలీసులుగా బెదిరిస్తే నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే కలుద్దాం రండి అని అయితే ధైర్యంగా చెప్పండి. నిజమైన పోలీసులు ఎప్పుడూ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులైతే వసూలు చెయ్యరు. ఇక మూడోది వ్యక్తిగత వివరాలు వెల్లడించవద్దు. మీ ఆధార్ నంబరు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ లేదా ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్ ద్వారా అపరిచితులకు ఎప్పటికీ వెల్లడించవద్దు. నాలుగోది అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అవి మాల్‌వేర్ లేదా ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు దారితీయవచ్చు. బలవంతపు యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు. తెలియని వ్యక్తులు పంపే రిమోట్ యాక్సెస్ యాప్‌లు లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌లను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయవద్దు. అవి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉపయోగపడతాయి. ఇక ఆరోది వివరాలు అడిగి తెలుసుకోండి. మీకు కాల్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వారి ఉద్దేశ్యం ఏమిటి? అనేటటువంటి వివరాలను నెమ్మదిగా సూటిగా అడిగి తెలుసుకోండి. వారు తడుముకుంటూ సమాధానం చెప్పినా, లేదంటే సరైన సమాధానం ఇవ్వకపోయినా అది మోసపూరితమైన కాల్ అని గ్రహించండి. పోలీసులైతే చెప్తున్నారండి ఇవన్నీ. ఇక ఏడోది సైబర్ మోసానికి గురైతే ఒకవేళ మనము అనుకోకుండా సైబర్ మోసం మనకు జరిగితే సో, తక్షణమే 1930 నంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. ఇది సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు. మీ వివరాలను అందించి సంబంధిత అకౌంట్‌ను బ్లాక్ చేయించుకోవచ్చు. అలాగే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు నమోదు చేయండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందడానికి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది చెప్తున్నారు. ఇక ఎనిమిదోది సొంత పరిశోధన. ఎప్పుడైనా అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వచ్చినప్పుడు ఆ సమాచారాన్ని స్వయంగా ధృవీకరించుకోవాలి. ఉదాహరణకు కొరియర్ నుంచైతే నేరుగా సంబంధిత కొరియర్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించి వివరాలనైతే తెలుసుకోవాలి. పోలీసుల హెచ్చరిక మరియు సలహా. పోలీసులు ప్రజలను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మోసగాళ్ల వలలో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి నిరంతరం అవగాహనతో ఉండటం ఆవశ్యకం. నిజమైన పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే కలుస్తారు తప్ప
ఫోను ద్వారా బెదిరింపులకు లేదా ఆర్థిక డిమాండ్‌లకు పాల్పడరు. కాబట్టి ఇలాంటి మోసాలను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా వ్యవహరించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీ అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి మీకు రక్షణ కవచం.